బ్యాంక్ మేనేజర్ ప్రూఫ్ అడిగితే మనోడు తన సొంత చెల్లి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మొత్తం కూడా తవ్వేశాడు. సమాధి తవ్వేసి ఏం చేసాడు తెలుసా? తన ఒక చెల్లి బాడీ ఏదైతే ఉంటుందో లోపల కుళ్ళిపోయిన శవం, ఆ శవం అనేది బయటకు వేసి తీసుకువచ్చి బాడీ అంతా కూడా పైన పెట్టుకొని మొత్తం బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నా చెల్లి దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చే, నువ్వు అడిగిన ప్రూఫ్ ఇదిగో మా యొక్క చెల్లి బాడీ అని చెప్పి బ్యాంక్ ముందతంగా కూర్చోబెట్టాడు. అసలు ఈ యొక్క స్టోరీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ఎందుకు ఈ యొక్క వ్యక్తి తన యొక్క చెల్లి బాడీ తవ్వి మరి బ్యాంక్ ముందు ఎందుకు కూర్చోబెట్టాడు? అసలు అఫీషియల్స్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ యొక్క వీడియో పైన? మీకు క్లారిటీగా ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే అందరికి, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు ఐఎమ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అది వైరల్ న్యూస్ అయినా లేకపోతే ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయినా, అది ఒకవేళ మీకు ఏదైనా ఇంపార్టెంట్ గా మీకు తెలియాలనుకున్నా కానీ ప్రతిరోజు మీ ముందుకైతే వస్తాను. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక మన ఛానల్ మీరు 100% అతను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం దొల్లగొట్టేసుకుందాం పదా. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది ఒడిశాలో కిహెనోర్జుర్ అనే ఒక డిస్టిక్ అన్నమాట, రూరల్ ఏరియాలో. సో ఈ యొక్క వ్యక్తికి కనీసం ఒక 50 సంవత్సరాలు ఉంటే ఈ యొక్క వ్యక్తి పేరు అయితే ఇంకా జిత్తు అన్నమాట. సో ఈ యొక్క జిత్తు అయితే ఇంకా డైలీ ఏదైతే ఇంకా పనులు అయితే చేసుకుంటాడు. అంటే ఒక 500 రూపీస్ కోసమో లేకపోతే ఇంకా రూరల్ ఏరియా కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, డైలీ పనులకి వెళ్ళి పనులకి అయితే ఇంకా రావాలన్నమాట. సో జిత్తు వాళ్ళ చెల్లి రీసెంట్ గా అయితే ఇంకా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత లేకపోతే ఒక 1 వీక్ తర్వాత అసలైన ప్రాబ్లం అయితే ఇంకా స్టార్ట్ అయింది. జిత్తు వాళ్ళ చెల్లి అయితే ఉన్నదో ఈ యొక్క చెల్లికి అయితే ఒక బ్యాంక్ అకౌంట్ అవుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ లో 19,000 నుంచి 20,000 రూపీస్ అయితే ఉన్నాయి. సో జిత్తు ఏమనుకున్నాడంటే, ఒక రోజు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ఇంకా తన చెల్లి దాచుకున్న డబ్బులు అయితే మనం తెచ్చుకుంటే మనకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా, మనం డైలీ సంపాదించడం కన్నా డైలీ తినడం కన్నా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాడు జిత్తు అత కనుక. జిత్తుకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళగానే ఏమన్నారు ఆఫీషియల్స్? మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్తే ఏమంటారు? నాకు ఈ విధంగా డాక్యుమెంట్స్ కావాలి, ఈ విధంగా ప్రూఫ్ కావాలి, లేకపోతే ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ అయితే కావాలి అని చెప్పి మనం అనుకుంటాం. సో సేమ్ యాజ్ యూజువల్ గానే మనోడి కథ కనుక బ్యాంక్ ఆఫీషియల్స్ అయితే ఇంకా ఈ విధంగా అయితే చెప్పారు జిత్తు కథ. ఇంకా మనోడు ఏమనుకున్నాడు? ఈ అమ్మ ప్రూఫ్ అడుగుతున్నారు కదా, మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు, మనకు పని చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. ఏం చేసాడు తెలుసా? ఎక్కడైతే బ్యాంక్ అయితే ఉన్నదో ఆ బ్యాంక్ ని మొత్తం కూడా విడిచిపెట్టి తన చెల్లి చనిపోయిన సమాధి దగ్గరికి అయితే వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మొత్తం కూడా ఇంకా తవ్వుతో మొదలు పెట్టాడు. తవ్వేసిన తర్వాత తన చెల్లి శవం అయితే ఉంటది కదా, ఆ శవం అనేది కేవలం అక్కడ స్కెలిటన్ మాత్రమే అక్కడ మిలిగింది. ఆ స్కెలిటన్ భుజం మీద వేసుకొని మొత్తం బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా షాక్ అయిపోయారు. మన జిత్తు వెళ్ళి అఫీషియల్ దగ్గరికి అయితే జిత్తు వెళ్ళి మేనేజర్ ముందు అయితే ఇంకా తీసుకెళ్ళాడు ఆ బాడీని అయితే ఇంకా. మేనేజర్ గారు, మీరు ప్రూఫ్ అడిగారు కదా, ఇదిగో మా చెల్లి బాడీ మీరు చూడండి, ఇప్పుడు మా చెల్లి బాడీ మీరు చూస్తారు కదా, మా చెల్లి దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి జిత్తు అతనిగా పెట్టాడు. ఈ విషయం తెలియగానే అఫీషియల్స్ నుంచి, పోలీస్ నుంచి ఆఖరికి బ్యాంక్ మేనేజర్ సహా అందరు కూడా అతనిగా షాక్ అయిపోయారు. తర్వాత బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంక్ మేనేజర్ అతనికి ఇంకా జిత్తుని పిలిచి, కన్నా బోండం, నేను చెప్పింది నీకు ఏంటంటే మీ చెల్లి శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి నాకు ప్రూఫ్ కింద అడగలేదురా, నిన్ను అడిగింది ప్రాపర్ డాక్యుమెంట్స్ రా. అంటే మీ చెల్లి చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది తీసుకురమ్మన్నా, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఆధార్ కార్డో పాన్ కార్డో మీ చెల్లి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసింది కదా, దాని ఒక పాస్బుక్ అయితే ఉంటుంది కదా, అదన్నా తీసుకొస్తే ఇంకా ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారా అని చెప్పి జిత్తుకి ఈ విధంగా చెప్పాడు. సో దీని తర్వాత జిత్తు ఏమనుకున్నాడు? అనుకున్నాడు అనమాట. జిత్తుకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, బ్యాంక్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో అర్థం కాలేదు. అంటే మీకు చాలా మంది తెలిసే విషయం అయితే ఉంటది. కొంతమంది అయితే ఇంకా విలేజ్ లో ప్రాపర్ డాక్యుమెంట్స్ అది ఉండవు, అంతేకాకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే ఉండదు, ప్రాపర్ అవేర్నెస్ అయితే ఇంకా అస్సలు అయితే ఉండదు విలేజ్ సైడ్స్ ఎవరైతే ఉంటారో. ఇంకా మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యాడు, ప్రూఫ్ అడిగారు కదా, సరే నువ్వు ప్రూఫ్ తీసుకొస్తా అని చెప్పి తన ఒక చెల్లి సమాధిలో నుంచి తవ్వి మరి శవం అది తీసుకొచ్చాడు, అదే ప్రూఫ్ అని చెప్పి మనోడు ఇంకా నమ్మాడు అనమాట. ఇది మాత్రం మనకు ఫన్ అండ్ షాకింగ్ న్యూస్ అయితే అసలు అయితే కాదు. సో మన ఇండియాకి మన సిస్టమ్ కి ఒక మేజర్ ఇష్యూస్ అయితే మనకి అతనిగా తీసుకొచ్చాడు మనకు జిత్తు అయితే ఇంకా. ఏ విధంగా తెలుసా? రూరల్ ఇండియాలో ఫైనాన్షియల్ గా ఇంకా ఎటువంటి అవేర్నెస్ అయితే ఇంకా లేదు. బ్యాంకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా కాంప్లికేట్ అయితే మారిపోయింది. అంటే ఎవరికి అర్థం కాకుండా ఈ యొక్క బ్యాంకింగ్ ప్రాసెస్ అయితే పెడుతున్నారు అని చెప్పి అన్నాడు. అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అసలు క్లారిటీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. కొంతమంది ఒకలాగా, కొంతమందికి అయితే వేరే విధంగా ఇంకా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి అన్నాడు.
స్టోరీ అనేది మనకి 2 లెసన్స్ అయితే చెప్తుంది. ఏదైతే మన సిస్టమ్ అయితే ఉంటదో, ఈ యొక్క సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా సింపుల్‌గా, క్లారిటీగా ఇంకా ఈజీగా ఇంకా అండర్‌స్టాండ్ అయితే అవ్వాలి. అంతేకాదు ఎవరైతే ఇక విలేజెస్ సైడ్స్ అయితే ఉంటారో, ఈ యొక్క విలేజ్ సైడ్స్ అనేది మొత్తం కూడా అవేర్‌నెస్ అయితే ఇవ్వాలి. అంటే మనకి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎటువంటి అవేర్‌నెస్ అయితే ఇంకా విలేజ్ సైడ్స్‌లో అసలు లేదు. ఈ యొక్క మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్లే ప్రెజెంట్ అనేది జిత్తు అనేది ఈ విధంగా చేశాడు. జిత్తు లాంటోడు ఇంకొకడు గాని రెడీ అయ్యాడనుకోండి, సీదా తను చెల్లిష్ అవ్వడం కాదు, మొత్తం బాడీయే కాదు, ఆఫీషియల్స్ నుంచి మొత్తం ఎటువంటి ఎన్ని విధాలుగా బయటకొస్తాయో ఎవ్వరికి కూడా అర్థం కాదు. అండ్ మీ అందరూ కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇందుట్లో ఎవరిది ఫాల్ట్? బ్యాంక్‌ది ఫాల్టా? లేకపోతే సిస్టమ్ ఫాల్టా? అంటే లేకపోతే మనకి అవేర్‌నెస్ లేకపోవడం వల్లే జిత్తు అనేది ఈ విధంగా చేశాడా? అని చెప్పి కిందైతే కామెంట్ అయితే పెట్టండి. సో గైస్, మీకు ఇంకా కావాలి షాకింగ్ వీడియోస్ అయినా, లేకపోతే ఇంకా వైరల్ న్యూస్ అయినా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయినా, లేకపోతే ఎటువంటి న్యూస్ అయినా సరే మీకు ఇదే విధంగా సింపుల్‌గా మీకు అర్థం కావాలి అనుకుంటే ఇంకా మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా? ఒకవేళ నేను మాట్లాడుతుంది మీకు అర్థం కాకపోతే గనుక కింద అయితే ఇంకా ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి. మీరు ఈ విధంగా చేంజెస్ చేసుకోవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఇంకా ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నాకు ఒక్కసారి మీరు చెప్పారనుకోండి, నెక్స్ట్ వీడియోకి అయితే ఇంకా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను తీసుకొస్తానన్నమాట. సో మళ్ళీ మనం అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే ఇంకా మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళీ మనం దొల్లగొట్టేసుకుందాం. సో ఉంటా మరి. బాయ్.